తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న యువతిని హాస్టల్లో కలిసి చిన్ననాటి స్నేహితురాలు ఆమె భర్త కలిసి 2.5 కోట్లు కాజేసిన ఘటన 2 తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. యువతి భయాన్ని ఆసరాగా చేసుకుని బాధితురాలి నగ్న వీడియోలు తమ దగ్గర ఉన్నాయని భయపెట్టి 2.5 కోట్లు వసూలు చేశారు. ఇంకా డబ్బు కోసం వేధిస్తుండటంతో ఆ టార్చర్ని తట్టుకోలేక చివరికి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ఆ యువతి సాఫ్ట్వేర్ జాబ్ ఎంప్లాయ్. ఓ హాస్టల్లో ఉంటూ జాబ్ చేస్తుంది. అయితే ఆమెకి అక్కడ తన చిన్నప్పటి ఫ్రెండ్ కలిసింది. ఈ క్రమంలో ఇతనే తన భర్త అంటూ ఓ యువకుడిని ఆ అమ్మాయికి స్నేహితురాలు పరిచయం చేసింది. తనకి మంచి ఫ్రెండ్స్ ఉన్నారని ఆమె అనుకుంది. కానీ ఇక్కడే అతడు తన వక్రబుద్ధిని బయటపెట్టాడు. ఆ యువతి నగ్న వీడియోలు తన వద్ద ఉన్నాయని, డబ్బులు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని ఆమెను బెదిరించాడు. అతనికి భయపడిన బాధితురాలు 2 కోట్లకు పైగా ముట్టజెప్పింది. అయినా నిందితుడు బెదిరింపులకు గురి చేయడంతో నిడదవోలు పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం ఈస్ట్ గోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన యువతి హైదరాబాద్ నగరంలో ఓ టెక్కీగా పనిచేస్తున్నారు. హాస్టల్లో ఆమెకు గుంటూరుకు చెందిన కాజా అనూషాదేవి పరిచయమైంది. కొన్నాళ్లకు అనూషకు సాయి కుమార్కు పెళ్ళైంది. ఆ తర్వాత కూడా వారి మధ్య స్నేహం కొనసాగింది. అయితే స్నేహితురాల నుంచి డబ్బులు దోచుకోవాలని అనూష, ఆమె భర్త సాయి కుమార్ పక్కాగా ప్లాన్ చేశారు. ఈ టైంలోనే ఆమె నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. ఆమె ఒప్పుకోకపోవడంతో మార్ఫింగ్ చేసిన న్యూడ్ ఫోటోలను ఇంటర్నెట్లో పెడతామని బ్లాక్మెయిలింగ్కి దిగారు. దీంతో భయపడిపోయిన యువతి తన వద్దనున్న డబ్బుతో పాటు బంధువుల ఖాతా నుంచి పలు దఫాలుగా 2,53,76,000 డబ్బుని వారి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసింది. ఇంత చేసినా ఆమెకి టార్చర్ తప్పలేదు. వేధింపులు వస్తూనే ఉన్నాయి. ఇక లాభం లేదనుకున్న ఆమె ఎలాగలాగో ధైర్యం తెచ్చుకొని 3 రోజుల కిందట సొంత ఊరు అయిన నిడదవోలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోమవారం నిందితుడు సాయి కుమార్ను గుంటూరులో అరెస్టు చేశారు. అతడి నుంచి 1,81,45,000 డబ్బుని స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిందితుడికి సంబంధించిన ప్రాపర్టీస్ని సీజ్ చేశారు. అయితే అసలు లేడీ కిలాడి అయిన అతడి భార్య అనూషాదేవి మాత్రం పోలీసులకు చిక్కకుండా పారిపోయింది. ఆమె కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.